వచ్చేది కదా. అంత నాటకం వర్మ, ఇదంతా ఒక రాజకీయ నాటకం, రాజకీయ డైలాగులు ఇవి అంతే. సార్ ఏంటి టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి తీరుని ఎలా చూడాల్సింది? క్రమశిక్షణ సంఘం ముందు కూడా ఇప్పుడు ఈయన హాజరయ్యే పరిస్థితి. ఒక అద్భుతమైన అవకాశం వచ్చిన కొలుకుపూడి తను మాట్లాడుతున్న మాటలు కానీ తను వేస్తున్న అడుగులు కానీ, అంటే కొలికపూడి వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి, తర్వాత కాస్త కోచింగ్లు అవి ఇవి ఇస్తూ ఆ తర్వాత దళిత నేపథ్యం, ఆ సీట్ రావడం కూడా ప్రత్యేకమైన చాలామంది నిరుత్సాహపడిన వాళ్ళు ఉన్నారు మీ చర్చలకు వచ్చే వాళ్ళల్లో. ఇలా ఆశించి ఆశాభంగం చెంది ఆగ్రహించి సర్దుకొని ఏదో, కానీ అలా కాకుండా కొలికిపూడికి వచ్చింది. ఆ రావడం కూడా చాలా మంచి కీలకమైన చోట, వాళ్ళ వర్గాలన్నా ఎక్కువ ఉన్న చోట. కానీ ముందు నుంచి కూడా క్యారెక్టర్ కంటే కొంచెం ఎక్కువైపోయింది ఆయన యాక్షన్. సో ఆయన తప్పులు ఒప్పులు సమస్య తర్వాత నేను వాళ్ళు చేసే ఆరోపణలన్నీ నేను మాట్లాడాల్సిన అవసరం కానీ లేదు, అది వాళ్ళ అంతర్గత సమస్య. బేసిక్గా అది అంతర్గత సమస్య. ఇక్కడ ఆరోపణలు వైసీపీ నుంచి రావట్లేదు, టీడీపీ వాళ్ళ నుంచే వస్తున్నాయి. గతంలో కూడా మీకు గుర్తుంది, ఆయన ఒక నిరాహార దీక్ష చేస్తే, దాదాపు నిరాహార దీక్ష ఉన్న ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద చేస్తే, ఆ సమయంలో వర్లరామయ్య ఫోన్ చేసి అది బహిరంగంగా ఫోన్లో మాట్లాడి అప్పటికప్పుడు ఆయన మాట కోసం విరమిస్తున్నానని ఏదో విరమించాడు. వైన్ షాపులది కూడా అంతే. ఆ తర్వాత అక్కడ ఏదో రోడ్ల మీద నీళ్లు గుంటలు ఉన్నాయి అంటే అక్కడే కుర్చీ వేసుకొని కూర్చొని మీడియా మీద ఆయన కాబట్టి ఈ క్రమంలో ఉరిమి పెన్నం మీద పడినట్టు మీడియాను తిట్టిపోసాడు. వాళ్ళని బలపరిచే మీడియాను, ఈయనకు చెప్పుతో కొట్టే అవకాశం కలిగించిన మీడియాను కూడా ఈయన తిట్టిపోసాడు. సో ఇవన్నీ కూడా ఏమంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన బెల్ట్ షాపులు ఆపుతాను అంటే ఎవరు కాదంటారు, గుంతలు పూడిపిస్తానంటే ఎవరు కాదంటారు. కానీ దాంతోపాటు ఉన్నటువంటి ఈ యాక్షన్ ఇది అంత సీన్ లేదని చిరంజీవి గారి డైలాగ్ ఉంది కదా, సీను ఫ్రేము కాంటెక్స్ట్ టెక్స్ట్ మర్చిపోయి చేయడం వల్ల ఆయనకి పరిస్థితి వస్తున్నట్టుగా ఉంది. అసలే అక్కడ బయట నుంచి వచ్చి మా మీద రుద్దారు అనే ఒక అభిప్రాయం స్థానిక నాయకత్వానికి చాలా ఎక్కువగా ఉంటే, ఈయన ఇళ్ళు కూల్చినప్పుడు, రోడ్లు పూడ్చినప్పుడు, బెల్ట్ షాపులు వచ్చినప్పుడు, కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆంతరంగికంగా చేస్తే ఈ పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఆరోపణలకు అవకాశం ఉండే కొన్ని చర్యలకు పాల్పడినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన వ్యవహార సరళి మార్చుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు కూడా నేను ఇందాక ఉదాహరించిన ఘటన ఒక్కటి చాలు. తొందరపాటు అనేదాన్ని అంటే మీరు ఏదైనా మాట్లాడండి, అక్కడ కెమెరా ముందు చెప్పుతో కొట్టేటంత పరిస్థితి ఏమీ రాదు. ఇప్పుడు బీజేపీని నాకంటే మత రాజకీయాలను నాకంటే ఆయన వ్యతిరేకించడు కదా, కాబట్టి ఎప్పుడు రాలేదే, వేల చర్చలు చేశాము. కాబట్టి ఈ దీనివల్ల వచ్చిన ఒకటి, ఇంకోటి ఏమో చాలామంది మంత్రులైనా లేకపోతే నాయకులైనా అధికార ప్రతినిధులైనా శాసనసభ్యులైనా అండి తమ పరిధిని అతిగా ఊహించుకోవడం వల్ల వస్తున్న ఒక సమస్య కూడా. సరే 5 ఏళ్ళకి ఒకసారి మారుతారు, అనేక తప్పులు ఒప్పులు వీటన్నిటి మీద ప్రజల స్పందనలు ఉంటాయి, విజిలెంట్ మీడియా ఉంటుంది, చాలా అవకాశాలు ఇచ్చినట్టు లెక్క. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా కొలికపూడి మీద చాలా ఫిర్యాదులు వచ్చినా ఇప్పటివరకు చాలా లీనియంట్ యాటిట్యూడ్ తీసుకుంటూ వస్తున్నారు. ఇంక ఇది సాధ్యం కాదు అనే ఒక గట్టి వెయ్యాలి అనే ఇప్పుడు ఆయన క్రమశిక్షణ కమిటీ వేసి ఇదంతా కూడా కోరుతున్నారు. నిజంగా ఎన్డీఏలో మరీ ముఖ్యంగా తెలుగుదేశంలో ఇంత ఒక 6 నెలల కాలంలోనే ఇన్ని సమస్యలు వెలుగు చూడడం పరిస్థితి తీసుకురావడం కూడా మంచిది కాదు, మంచిది కాదు. ఇప్పుడు రోజు మీ ప్రభుత్వం మీద మీ పార్టీ మీద మీరే ధ్వజం ఎత్తితే సమస్యలు ఉంటే మీరు చర్చించవచ్చు, సమస్యలు మీరు చేయొచ్చు. ఇక్కడ నేను అనేది సార్ ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులు సార్, ఈ విషయం గుర్తించాలి. ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే చైర్మన్లో అయినంత మాత్రాన ఏమీ కొమ్ములు పొడుచుకొని రావు. రెండోది తమ కోసం పనిచేసిన కార్యకర్తలు వీళ్ళందరినీ విస్మరించడం సరికాదు. ఇంకా మూడోది పదే ఫిర్యాదులు ఆరోపణలు వస్తుంటే వాడికి ఏవేవో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చి, ఇప్పుడు నేను విన్నాను ఇందాక వస్తూ ఆయన తన మీద వచ్చిన 2 ఆరోపణలకు సంబంధించి ఏదో చెప్పి అసలు ఎందుకు ఈ పరిస్థితి రావాలి, వచ్చి తర్వాత దాన్ని ఏదో అడుస్తొక్కనేలా కాలు కడగనేలా. ఐ థింక్ కొలికపూడి సరిదిద్దుకోకపోతే వాళ్ళకున్న పార్టీ నేపథ్యం, వాళ్ళ సామాజిక నేపథ్యంలో ఆయన ఇవ్వడం కూడా కష్టమే. పైగా వాళ్ళకు అపారమైన సంఖ్యాబలం ఉంది. ఎమ్మెల్యేలందరూ అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో వీళ్ళ మీద ఆధారపడిపోయి అస్తుబిస్తుగా ఉంది అనే పరిస్థితి అక్కడ ఏం లేదు. కానీ పదవులు రాలేదు కాబట్టి నిరుత్సాహంతో మేము బెదిరిస్తామంటే భయపడే పరిస్థితి అక్కడ లేదు. వాళ్ళ తంటారే వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సమస్యతోనే వాళ్ళు చేస్తుంటే మీరు
ఇన్ని సమస్యలు తెచ్చి ఉండకూడదు. నేనైతే చెప్తున్నా, వ్యక్తిగతంగా చాలా కాలంగా చూస్తున్న వ్యక్తిగా తీవ్రమైన నిరసన భావం, వ్యతిరేకత కొలికపూడి కొద్ది కాలంలో కొని తెచ్చుకున్నారు. పార్టీలోనే ఇంత వస్తుందంటే ప్రజల్లో ఇంకెంత వచ్చి ఉంటుంది, ప్రత్యర్థుల నుంచి ఇంకెంత వస్తుంది అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అవాంఛనీయమైన పరిస్థితి. సార్ తన విజ్ఞానాన్ని తన సేవను ఉపయోగిస్తే చాలా మంచిది తప్ప, నేను చూసా అనేకసార్లు ఆయన డైలాగులు కూడా విన్నాను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇంకొంచెం హంబుల్గా నమ్రతగా ఉండాల్సిన అవసరం, నమ్రత వాస్తవికత రెండు కావాలి ఆయనకు. సార్ ఏబి వెంకటేశ్వరరావు గారు కులాల కామెంట్స్ ఎలా చూడాలి? ఏంటి ఏపీలో మళ్ళీ కుల